57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చామని ఆన్ రికార్డ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం చెప్పారు. సార్, ఐ ఛాలెంజ్ ద ఆనరబుల్ డిప్యూటీ సీఎం. ఆయన చెప్పిన మాట వాస్తవం అయితే, 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చిన మాట వాస్తవం అయితే ఆర్డర్ కాపీ చూపెట్టమనండి. ఇక్కడే రాజీనామా చేసి నేను శాశ్వతంగా లేదంటే వారు రాజీనామా చేయాల్సి, తప్పుడు ప్రచారం చేసినందుకు, సభను తప్పుదోవ పట్టించినందుకు వారు రాజీనామా చేయాలి. ఎక్కడిచ్చారు అధ్యక్ష 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు? ఈ రకంగా సభను, రాష్ట్ర ప్రజల్ని, రాష్ట్రంలోని మహిళల్ని కించపరుస్తుంది మీరు. ఎక్కడిచ్చారు వడ్డీ లేని రుణాలు 57,000 కోట్లు? లెక్కలు చూసుకోండి, మీరు ఫైనాన్స్ మినిస్టరు. ఇట్లా మీరు మాట్లాడకూడదు. వట్టి గారు, యూఆర్ రాంగ్. కేటీఆర్ సార్ ఇంత ఖచ్చితంగా చెప్తున్నాడంటే సర్కార్ నిండు అసెంబ్లీలో తప్పుడు లెక్కలు చెప్తున్నది అన్నట్టే కదా. 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇయ్యనట్టే కదా. ఒకవేళ అదే నిజమైతే ప్రతిసారి అసెంబ్లీలో సర్కార్ను ప్రశ్నించి తిప్పల పెడుతున్న కేటీఆర్ ఎమ్మెల్యే గిరిని తీసేసేందుకు సందు దొరికిందని ఆర్డర్ కాపీ చూపించాలి కదా. కానీ ఉప ముఖ్యమంత్రి బట్టి సారు ఆ ఆర్డర్ కాపీ చూపెడితే రాజీనామాకు రెడీగా ఉండు అని అంటలేడు. మాజీ మంత్రి కేటీఆర్ సార్ కూడా ఉత్తుత్తగా ఎమ్మెల్యే పదవిని పోగొట్టుకోవాలనే ఆలోచన కలిగినోడైతే కాదు. పదవి అనేది ఎవరికైనా ముఖ్యమే. అందుకే మీరు చెప్పింది తప్పు. 57,000 వడ్డీ లేని రుణాలు ఇచ్చేది నిజమే అయితే రాజీనామా చేస్తా, లేకుంటే నువ్వు రాజీనామా చేయాలని బల్ల గుద్ది చెప్పిండు. మరి దీని మీద సదురుకునే సమాధానం చెప్తాడా బట్టి సార్, లేకుంటే ఇంకేదన్నా చెప్తాడా? లేదు కేటీఆర్ రాజీనామా చేసేదానికి రెడీగా ఉండు, ఆర్డర్ కాపీ రెడీగా ఉన్నదంటాడా? లేదు, ఒకవేళ తప్పు లెక్క చెప్తే అది తెలుసుకొని బట్టిసారి రాజీనామా చేస్తాడా అనేది వాళ్ళకే ఎరుకుండాలి. ఏందో ఏమో కానీ మొత్తం తప్పులు ఒప్పుల నడమనే అసెంబ్లీ నడిచేటట్టున్నది. ఇక ప్రజల సమస్యల మీద ఎప్పుడు మాట్లాడతారు? ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ముచ్చట మీద ఎప్పుడు చర్చలు జరుపుతారు? ఏందో ఏమో పోన్రి.